వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు. శ్రీకాకుళం నగరంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. 250 రకాల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ. యువతను శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ రంగంలో ప్రోత్సహించాలని సూచన. తాగునీటిలో ఈకోలి, అందుకే డయేరియా. 11 నమూనాల్లో బ్యాక్టీరియా గుర్తింపు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గామాత ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, అమ్మ దయ కరుణా కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం దేవాలయ అధికారులు బట్టి విక్రమార్కిని సాదరంగా స్వాగతించి పట్టు వస్త్రాలు, పూల మాలలతో సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి లడ్డు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు, భక్తులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాకపై సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ శ్రీకాకుళం నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేపట్టారు. నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారైందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడమ్మ కోవెల, హెచ్ఎల్ వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైప్లైన్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. హెచ్ఎల్ వీధిలో చికిత్స పొందుతున్న ఒక కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటి వరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా 111 మంది చికిత్స పొందుతున్నారని, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు డ్రైనేజీ కాలువల మీదుగా అప్రమత్తంగా తాగునీటి కనెక్షన్ను తీసుకోవడం, వాటికి మోటార్లు బిగించి నీటిని లాగడం వల్ల భూగర్భంలోని మురుగునీరు మంచినీటిలో కలుస్తుందన్నారు. అలాగే రోడ్లపై పశువులను వదలడం వల్ల కలిగే వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతాయన్నారు. రావడం జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు 158 మందికి ఈ డయేరియా అనేది అఫెక్ట్ అయింది. 158 మందిలో ఇప్పుడు హాస్పిటల్లో ప్రస్తుతం మందులతో ఉన్నారు. దాదాపు 45 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరు ప్రదర్శనతో చనిపోయారు. ఫార్చునేట్ ఇన్సిడెంట్. మళ్ళీ ఇవన్నీ కూడా దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి దాని మీద ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా అందరం కూడా మున్సిపల్ పాటు ఏరియాలో తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటి వేరే ఏరియాలో తాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేడి చేసి వేడిని తాగాలి. సో దాన్ని కూడా దయచేసి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏమి చెప్తున్నారు, సో దాని మేరకు మా అధికారులు, సిబ్బందులు ఏదైతే సోదర సూచనలు ఇస్తున్నారో, ఏదైతే పాటించడం చేస్తున్నారో దాన్ని పాటించడంగా కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీం పెట్టడం జరిగింది. అంబులెన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 48 దాకా దీంట్లో ఇప్పుడు దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. కావాల్సిన మందులు ఉంది, కావాల్సిన ఇంజక్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ స్పాట్లోనే అరేంజ్ చేస్తున్నారు. స్కూల్లో అభివృద్ధి ఇంకా కావాలంటే కూడా మంచి ట్రీట్మెంట్ కావాలంటే కూడా మనకు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా పంపిస్తాము. సో ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని వివరించారు.
అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలు కమిషనర్ పాల్గొన్నారు. కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 10 రోజులుగా క్షేత్రస్థాయిలో అంబులెన్స్లు, సర్వేలెన్స్ టీంలు అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చిన తరువాతే తాగాలని, తాత్కాలికంగా అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డిఎంహెచ్ఓ అనిత, పలువురు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. అమరావతిలో పీయూసీ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలగపూడి లెజిస్లేటివ్ సచివాలయంలోని కమిటీ హాల్లో పీయూసీ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ కోన రవికుమార్ మరియు సభ్యుల సమక్షంలో గత 5 ఏళ్ల వార్షిక నివేదికలు, ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా నిర్ణయాలు మరియు సంస్థల సాధారణ కార్యకలాపాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం మరియు గిరిజన కార్పొరేషన్ పనితీరును కమిటీ సమగ్రంగా పరిశీలించింది. విద్యారంగ అభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి అంశాలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. సమావేశానికి సంబంధిత శాఖలైన ఉన్నత విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు అవసరమైన రికార్డులు, వివరాలతో హాజరయ్యారు. అలాగే ఆడిట్ విభాగానికి చెందిన అధికారులు కూడా సమావేశంలో పాల్గొని నివేదికలపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, ప్రజానిధుల వినియోగంపై బాధ్యతాయుత ధోరణి పాటించే దిశగా కమిటీ సమీక్షలు కీలకంగా నిలుస్తాయని కమిటీ పేర్కొంది. ఈ సమావేశంలో తీసుకునే సూచనలు, సిఫార్సులు సంబంధిత శాఖల భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా ఉంటాయని కమిటీ తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏర్పడిన పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తుందని చైర్మన్ కోన రవికుమార్ వెల్లడించారు. రిమ్స్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలతో యంత్రాంగాన్ని ఉరుకులు పరుకులు పెట్టించారు. తొలుత డీసీసీబీ కాలనీలో పర్యటించిన ఆయన కాలువల్లో పేరుకుపోయిన పూడికను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూడిక తీత పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ ను పరిశీలించి ఆర్డబ్ల్యూఎస్ కెమిస్ట్రీ ద్వారా నీటి నమూనాలను సేకరించారు. నగరంలోని అన్ని ఆర్వో ప్లాంట్లపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. పిఎస్ఎన్ఎం డగ్లస్ పాఠశాల పరిసరాలను తనిఖీ చేసిన కలెక్టర్ కూరగాయలు, పండ్ల వ్యాపారులు రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా వ్యర్థాలు వేయడంపై తీవ్రంగా స్పందించారు. వ్యర్థాలను ప్రతిరోజు మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని, లేని పక్షంలో దుకాణాలను సీజ్ చేయాలని హెచ్చరించారు. రిమ్స్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించిన కలెక్టర్ చెత్తను డస్ట్బిన్ లో వేయకుండా రోడ్లపై విసిరే వారిపై భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ విషయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులకు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ను సందర్శించి వంటగది, వసతి గదులను తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న బాత్రూం పనులపై పలు సూచనలు చేస్తూ విద్యార్థులు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని వార్డెన్లకు దిశానిర్దేశం చేశారు. శాంతినగర్ మున్సిపల్ పంప్ హౌస్ వద్ద ఐపీఎం బృందం సేకరిస్తున్న నీటి నమూనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలతో పాటు నగరంలోని అన్ని వార్డుల నుంచి శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. కళింగ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క బోర్డు మీటింగ్ను రోనంకి కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కళింగ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క బోర్డు మీటింగ్ను గొల్లపూడిలోని బీసీ భవన్ నందు చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, జేఎండీ ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కళింగ సామాజిక వర్గంకు సంబంధించి పలు విషయాలపై ప్రస్తావించారు. ముఖ్యంగా శ్రీశైలంలో గల మల్లికార్జున దేవస్థానం నందు సత్రం కోసం భూమి కేటాయించమని, అదేవిధంగా అమరావతి రాజధానిలో బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా సామాజిక భవనాలు నిర్మించి అందుకు స్థలం కేటాయించడంలో కళింగ సామాజిక వర్గానికి కూడా అమరావతిలో స్థలం కేటాయించమని, ఆర్థికంగా బలపడడానికి ఆదరణ 3లో ప్రాధాన్యత కల్పించాలని మొదలగు విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లుటకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అట్టాడ రవిబాబ్జీ, బార్ల చిన్నబాబు, లోల రాజేష్, తమ్మినేని చంద్రశేఖర్, మామిడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు చేసిన భౌతిక దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీనియర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. నగరంలోని ఆదివారంపేట సమీపంలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైడి వేణుగోపాలం మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడిన ఘటనపై చర్చిస్తున్న సమయంలో ఇటువంటి దాడులు చేయడం వైసీపీ నాయకులకు తగదని హెచ్చరించారు. వైసీపీ నాయకుల దాడి ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర మచ్చగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్లు సాధించిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఇంకా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. శాసన మండలి సభ అంటే పెద్దల సభ, అంటే ఎంతో హుందాగా గౌరవంగా మర్యాదగా కనిపించవలసిన సభ. అటువంటి సభలో గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజుపై దాడి జరగడం చాలా హేయమైన ఇబ్బందికరం. ఎందుకంటే ఇదంతా తీవ్రంగా ముక్తకట్టతో ఖండించే విషయం. పెద్దల సభలో ఇటువంటిగా మన వైసీపీ పెద్దలైనటువంటి శాసనసభ మండలి సభ్యులు ఆ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఎందుకంటే మా పార్టీ ప్రతి ఒక్కరికి సమాన గౌరవిస్తుంది. ఇటువంటి ఒక దేశం కోసం మాట్లాడే విషయంలో ఇలా దాడి చేయడానికి రావడం అనేది చాలా బాధాకరం. ఈ విషయం మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ముక్తఖండతో మేము ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు ఏబీబీఎస్ జాతీయ కన్వీనర్ పోకతోట సింహాచలం మాట్లాడుతూ శాసన మండలి అంటేనే పెద్దల సభ అని, సభలో సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజుపై ఇలాంటి అసభ్యకర భౌతిక దాడికి పాల్పడడం దిగజారుడు తనమే అవుతుందని చెప్పారు. ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ఎప్పటికీ ఊరుకోదని హెచ్చరించారు. హోంమంత్రి అనిత, మహిళా మంత్రులు ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు గౌరవం లేకుండా ప్రవర్తించారని, సభా సభ్యత సంస్కారాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెవెన్ ఉమామహేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు, జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలోని విజ్ఞాన్ స్కూల్ యందు నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యందు నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులు 250 రకాల సైన్స్ డే ప్రాజెక్టులు తయారు చేసి పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, స్థానిక ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జగదీష్ పట్నాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, టీడీపీ నేత టీవీ రమణ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. 250 రకాల వస్తువులను ఎవరు కనిపెట్టారు, విశిష్టత ఏంటనే దానిపై విద్యార్థులు చక్కగా వివరించారు. భారతీయ యువతను శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ రంగంలో ప్రోత్సహించాలని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జాతీయ సైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటామని తెలిపారు. 1928లో సర్ సివి రామన్ తన ప్రసిద్ధ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజును గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవం ప్రత్యేకతని పేర్కొన్నారు. రామన్ చేసిన ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. అందుకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని గుర్తు చేశారు. అనంతరం దేవదాస్ రెడ్డి, టీవీ రమణ, మాదిన రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, శాస్త్రీయ సంస్థలు సైన్స్ డే సందర్భంగా శాస్త్రీయ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, సెమినార్లు నిర్వహించి సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంచిలి ఎంఈఓలు శివరాం ప్రసాద్, చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డయేరియా బారిన పడిన వారు భయపడాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ డాక్టర్ పైడి సింధూర వెల్లడించారు. కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, డయేరియా బారిన పడిన వారు భయపడాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని లయన్స్ డాక్టర్ పైడి సింధూర పేర్కొన్నారు. స్థానిక కిమ్స్ వైద్యశాలలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించి పళ్ళు, ఫలాలను అందించి తగు సూచనలు అందించారు. ఇందులో భాగంగా క్లబ్ మోంటర్ నటుకుల మోహన్, కార్యదర్శి టెక్కం రామ్గోపాల్ తో కలిసి సందర్శించిన అనంతరం డాక్టర్ సోమేశ్వరరావును కలిసి ప్రస్తుత పరిస్థితుల కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని,
వాంతులు, విరోచనాలు లేదా జ్వరం అని అనిపించిన అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఇంకా అవసరం అనుకుంటే సింధూర వైద్యశాల నుండి కూడా పూర్తి సహకారాలు ఉచితంగా అందిస్తామని, వీలైనంత వరకు బయట దొరికే ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. మోంటార్ నడుకుల మోహన్ రావు మాట్లాడుతూ ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, వేడి చేసిన ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు సిర్లన్ శివతేజ, కిమ్స్ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూటమి ప్రభుత్వ సభ్యులందరూ చర్చకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసన మండలిలో ఇటీవల పరిణామాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. శాసన మండలి చైర్మన్ పదవిపై కూటమి సభ్యులకు అపార గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే సభ నిర్వహణకు అంతరాయం కలిగించే వైసీపీ సభ్యుల చర్యలను ఖండించారు. కల్తీ నెయ్యి మరియు తిరుమల లడ్డూ అంశాలపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం నెలకొనడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవడం బాధాకరమని అన్నారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సభలో మేము లేనివి మాట్లాడలేదు, ఉన్న విషయాలనే ప్రస్తావిస్తున్నామన్నారు. ప్రతిపక్ష సభ్యులు నోటీసులు ఇవ్వకపోయినా బీఏసీలో ఒప్పుకున్న అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమల లడ్డూ అంశంపై మార్చి 4, 5, 6 తేదీల్లో ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు. వాస్తవాలు వస్తాయని ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే బీఏసీని పిలిపించండి, బీఏసీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు, అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు అంతరాయం కలిగిస్తుందని మంత్రి విమర్శించారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తి చర్చకు ముందుకు రాకపోవడం ప్రతిపక్ష సభ్యుల అసమర్థతకు నిదర్శనమని మంత్రి అన్నారు. సభను సజావుగా నడవనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. కూటమి సభ్యులందరూ చర్చకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు ఫలించవని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ ని సచివాలయంలో కలిసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ విద్యా అభివృద్ధి కోసం క్రింద అంశాలను ప్రస్తావించారు. కొత్తూరు మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు. ఎంజేపీ ఏసీబీసీ హైస్కూళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్తూరు మండలం అబలాసింగి గ్రామంలో నూతన స్కూల్ భవనం నిర్మాణం చేయాలని అభ్యర్థించారు. యలంపేట మండలానికి శాఖ గ్రంథాలయం మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నాడు నేడు పథకం కింద స్కూల్ భవనాల నిర్మాణాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలో విద్యా సదుపాయాలను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి నారా లోకేష్ అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.